కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపుల తర్వాత మొదటిసారిగా జగిత్యాల జిల్లా మెట్పల్లికి చేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమిరెడ్డి జ్యోతిలకు నియోజకవర్గంలోని పలు మండలాల నుండి వచ్చిన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వారికి సంఘీభావంగా పట్టణంలో భారీగా బైక్ ర్యాలీ తీసి మద్దతుగా నిలిచారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై పార్టీ నాయకులు కొమిరెడ్డి కరంచంద్కు టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి 2 స్థానాలు కేటాయిస్తామన్న అధిష్టానం మాట తప్పడంపై ఆక్రోశించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవడైనా మూర్ఖుడు మీరు టిఆర్ఎస్ కి అమ్ముడు పోయిందని చెప్పినోని చెప్పు తీసుకోకూడదు. అంటే నాకు గలీజు బూతులు వస్తున్నాయి, కానీ సంస్కారం ఉంది, చదువుకొని ఉన్నోని కాబట్టి నేను బూతులు మాట్లాడతలేను. నేను అటువంటి ఆరోపణలు ఎప్పుడైతే ఇంటే, ఎటువంటి నిందలు ఎప్పుడైతే నా పైన వేసి, కుటుంబం పైన ఇస్తే నేను చాలా ఆవేదన గురైతా. ఈరోజు ఏదైతుందో ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు సేకరించినాము. వాళ్ళ అభిప్రాయాల మేరకు ఏదైతుందో ఈరోజు మేము ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు సేకరించినాము. అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేసి మేము అందరం అనుకున్నాము. నేను చెప్పాల్సింది ఏంటంటే, టికెట్ రాలేదని చెప్పేసి కార్యకర్తలలో బాధ ఉన్నది, కొమిరెడ్డి కుటుంబ సభ్యులలో కూడా బాధ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా నేను నిన్న ఏదైతే మన ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ దీపాదాస్ మున్షి గారితో, అట్లనే మాణిక్రావు ఠాకరే గారు ఎవరైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో, సెక్రటరీ విష్ణునాథ్ రోహిత్ చౌదరి గారు వాళ్ళని పిలిపించి దాదాపు గంటన్నర సుదీర్ఘ చర్చ చేసిన తర్వాత టికెట్ ఏ కారణాల వల్ల రాలేదని కూడా వాళ్ళు నాకు చెప్పిండ్రు. వాళ్ళు కూడా ఏదైతే ఉందో బాధపడ్డారు, సానుభూతి వ్యక్తం చేసిండ్రు. వాళ్ళు కూడా ఏమన్నారండి, వారితో పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గారు కూడా నాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అన్ని తరహాలు కూడా నువ్వు ఏదైతే టికెట్కి అర్హుడివే, అయినా కానీ కొన్ని కారణాల వల్ల, రాజకీయాల్లో ఇది సహజము, కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదని చెప్పిండ్రు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి నన్ను ఆదేశించి పార్టీని గెలిపించాలని చెప్పి కూడా నాకు చెప్పినారు. నేను అదే దిశలో పనిచేస్తాను. కాకపోతే నేను ఏదైతుందో మళ్ళీ దాంతోపాటు వాళ్ళు ఏమన్నారంటే, నాకు ఏదైతే గౌరవప్రదమైన ఏదైతే పోస్ట్ ఇస్తానని చెప్పారు, నేను వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం ఏంటంటే, ఏం తెలియజేసినానంటే, నాకు ఏది పోస్ట్ నాకు అవసరం లేదు, పోస్ట్ వచ్చేది ఉంటే అది తప్పకుండా వస్తుంది. పోస్ట్ కంటే ముందు ఏదైతుందో మా కార్యకర్తలు ఎవరైతే దాదాపు 20, 25, 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళకి తగిన గుర్తింపు రావాలని చెప్పేసి నేను వాళ్ళని కోరడం జరిగింది. ఇదైతే కొరుట్ల నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి.